is Vanshri. Welcome to Van's ప్రపంచం. చూడండి ఈరోజు ఈ వీడియోలో మట్టి పాత్రల్ని ఎలా యూజ్ చేయాలి అంటే షాప్లో నుండి కొత్తగా మనం మట్టి పాత్రలు కొనుక్కొస్తాం కదండి, వాటిని ఎమ్మటి అలాగే వాడకూడదు. దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుందన్నమాట. మేము బయటకు వెళ్ళాము, వచ్చేటప్పుడు మాకు కనిపించాయన్నమాట. రోడ్డు సైడ్ అమ్ముతున్నారు. ఇప్పటి నుండి అనుకుంటున్నాను తీసుకుందామని. ఇలా కుదిరింది. ఇవి నల్లవి అండి, నల్ల మట్టితో చేసిన మట్టి పాత్రలు అనమాట. ఇవి దీంట్లో ఎర్ర మట్టితో చేసిన మట్టి పాత్రలు కూడా ఉంటాయి అన్నమాట. కానీ నాకు ఎందుకో ఇవి నచ్చాయి. ఇది వచ్చేసి చేపల పులుసు, కర్రీస్ వాడుకోవడానికి బాగుంటుంది. ఇదేమో పెరుగు తోడు పెట్టడానికి అని తీసుకున్నానండి. రైస్ కూడా తీసుకోవాలి, మళ్ళీ కొంచెం టైం అయిపోతుందని చెప్పేసి వచ్చేసాం. మళ్ళీ ఒకసారి వెళ్ళాలండి. మట్టి పాత్రలు చాలా మంచిది. ఇప్పుడు చాలా అవేర్నెస్ వస్తుందండి, మట్టి పాత్రల్లో తినాలి అని చెప్పేసి. చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ మేము చూసాము. కానీ ఇప్పుడు మన బిజీ లైఫ్లో త్వరగా వంటలు అయిపోవాలి అని చెప్పేసి కుక్కర్లు ఇవన్నీ వాడుతున్నాము. కానీ ఇప్పుడన్నా కొంచెం మనం తీరిక ఇప్పుడు వాడాలి అని చెప్పేసి కొన్నాను. ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి. చాలా మంచిదన్నమాట ఫుడ్. మట్టి పాత్రల్లో చక్కగా ఆరు బయట వండుకొని తింటే అది అమృతంలాగా మారిపోతుందండి. ఆ సూర్యరశ్మి కూడా పడి అమృతంలాగా అయిపోతుంది అనమాట. అందుకని కొనుక్కొచ్చాను. ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి. ఇలాగే వాడకూడదు, షాప్ నుండి తేగానే ఇలాగ వాడకూడదు. దీన్ని నైట్ అంతా వాటర్లో నానబెట్టి పెట్టాలండి. ఇలా మొత్తం మునగాలన్నమాట. ఈ పాత్ర అనేది మొత్తం మునిగిపోవాలి. అప్పుడు ఇందులో ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఫిల్ అయిపోతాయి అనమాట. ఇంకా చూడండి ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయి. దగ్గర తీసుకొచ్చి చూపించరా. ఎయిర్ బబుల్స్ అంటే దీంట్లో ఎయిర్ ఉంటుంది కదండి కుండలు చేసేటప్పుడు. ఎయిర్ బబుల్స్ అనేది క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఇలా మొత్తం మునగాలండి వాటర్లో. మొత్తం ఈవినింగ్ పెడితే రేపు మార్నింగ్ వాడుకోవచ్చు. చూడండి ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి అలా అనమాట. ఆ గ్యాప్లో చూడండి ఎంత ఇలా వస్తున్నాయో. ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి నైట్ అంతా నానాలండి. నిన్న సాయంత్రము నేను ఇట్లా వాటర్లో నానబెట్టాను కదండి. ఇప్పుడు మార్నింగ్ తీస్తున్నాను, పని అయిపోయింది. మళ్ళీ వీటిని ఎలా క్లీన్ చేయాలి ఏంటి అని చూపిస్తున్నాను మీకు. దీన్ని ఎప్పుడు కూడా మనము విమ్ కానీ సబీనా కానీ పెట్టి కడగకూడదండి. జస్ట్ చూడండి ఇలా కొబ్బరి పీచ యూజ్ చేయాలి. లైట్గా ఇలా అనమాట. అంతే. ఏదైనా ఇసుక లాంటిది ఏదైనా ఉంటే పోతుంది అంతే. జస్ట్ మట్టిలాగా మట్టికి ఒకసారిలా ఉన్నది ఇలా పోతుంది. ఇలాంటి సబీనా మీరు పెట్టకూడదండి. ఎలాంటి సబీనా కానీ విమ్ కానీ పెట్టద్దు. మనము ఎలా కడుక్కోవాలనేది కూడా చూపిస్తాను మీకు. ఇలా ఫస్ట్ అయితే మనం ఈ కొత్త కాబట్టి మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇది ఇలా కడిగేసుకున్నాం కదండి. ఇలా పీచుతో చేసుకున్నాక మళ్ళీ వీటిని మనము ఇలా డ్రై అవ్వాలండి. మనం ఇలా డ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కొద్దిసేపు మనకి ఇవి డ్రై అవ్వాలన్నమాట. అంటే వాటర్ అంతా పోవాలి. అలా పెట్టుకుందాం. ఒక 5 minutes అలా పెట్టేసుకున్నాక మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఏం చేయాలంటే. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఎంత చక్కగా డ్రై అయిపోయినాయో, మంచిగా డ్రై అయిపోయినాయండి. లోపల చూడండి ఎంత వాటర్ లేకుండా అంత డ్రై అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ అండి, ఏదైనా ఆయిల్ కావచ్చు. నువ్వుల నూనె, ఆవ నూనె, మంచి నూనె, పల్లి నూనె, రిఫైండ్ ఆయిల్, ఏదో ఒక నూనె మనం ఇంట్లో వాడే నూనె ఇలా రాసేసుకోవాలండి. మొత్తం అన్నిటికీ లోపల బయట నూనె రాయాలండి. మొత్తం చక్కగా చేతితో మంచిగా పెట్టేసుకోవాలి. ఇలా అవుతున్నాయి చూడండి. ఇలా ఇది కూడా బయట లోపల ఇలా అనమాట. నేను చక్కగా పట్టేసి పెద్దది గిన్నె కాబట్టి ఎక్కువ టైం పడుతుంది.
మొత్తం చూసారండి, మొత్తం అంటేసింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోనండి, సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. ఫస్టే ఎప్పుడైనా సరే మట్టి గిన్నెలు పెట్టేటప్పుడు స్టవ్ ఎప్పుడు సిమ్లో పెట్టాలండి. అది అలవాటు అవ్వాలి ఆ వేడిని. అందుకని ఎప్పుడు హైలో పెట్టకూడదు, ఫస్ట్ సిమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం వేడి అవ్వాలండి, లైట్గా తెలుస్తుంది కదా ఈ పొగలు. ఫస్ట్ టైం కాబట్టి ప్రాసెస్ అంతా ఉంటుందండి. తర్వాత మనము ఇవి ఒక్కొక్కసారి మనం ఏంటంటే 2-3 months కూడా ఒక్కొక్కసారి వాడమనుకోండి, మనకి ఏదైనా పరిస్థితుల వలన, అప్పుడు ఊరికే అలాగే పెట్టేయకూడదండి. ఎప్పుడైనా సరే ఈ మట్టి పాత్రలని వాడకుండా పక్కన స్టోర్ చేసుకోవాలంటే మనం కంపల్సరీ ఇలాగే ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలండి మట్టి పాత్రలు. తర్వాత మళ్ళీ మనం వాడాలి, ఒక 2 months తర్వాత మళ్ళీ వాడాలి అనుకున్నప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఫస్ట్ కంపల్సరీ నీళ్ళు, ఒకసారి వేడి నీళ్ళు తీసుకొని అవి మరిగేంత వరకు ఉంచేసి నీళ్ళు పోసాక మళ్ళీ మనము కర్రీస్ వాడాలి, లేకపోతే మట్టి వాసన వస్తుంది. మనం కుండను కూడా చూడండి, సమ్మర్కి ముందు మనం వాడకుండా పక్కన పెట్టేస్తాం వాడకుండా. తర్వాత మనం ఒక 6 months తర్వాత తీసి మళ్ళీ అందులో నీళ్ళు పోసి వాడినప్పుడు ఏమవుతుందండి, మనకు మట్టి స్మెల్ వస్తాయి వాటర్. అప్పుడు మనం ఏం చేస్తామంటే 2-3 సార్లు అలా ఉంచేసి, కొన్ని రోజులు అలా ఉంచేసి పడబోసి మళ్ళీ వాడతాము స్మెల్ పోయేవారు. ఈ మట్టి పాత్రలు కూడా అలాగేనండి. వంట వండేటప్పుడు మనం వాడకుండా పెట్టామనుకోండి పక్కన, తర్వాత మళ్ళీ మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఈ వాటర్ అనేది మరిగించేసి ఇలా నిమ్మకాయ వేసేసి, ఇక చూడండి పొగలు వస్తున్నాయి మీకు, ఇది చూడండి పొగలు వస్తుందంటే తెలుస్తుంది నాకు వేడి. అప్పుడు మనము ఇలా వేడి నీళ్ళు పోయాలి ఇలా. ఇది కూడా అంతేనండి, నీళ్ళు మరగాలన్నమాట బాగా. అప్పుడు మనం ఏంటంటే నిమ్మకాయను వేసేసి మరిగిచ్చేసి, మనం ఈ నిమ్మకాయ తొక్క ఉంటుంది కదండి, దీంతో ఇలా కడిగేసుకొని వాడుకోవాలి. స్మెల్ అనేది, మట్టి స్మెల్ అనేది పోతుందండి చక్కగా. ఈ నిమ్మకాయ ఫ్లేవరు ఈ వేడి నీళ్ళకి, ఈ నీళ్ళు మరిగి అన్నీ ఇలా మూత పెట్టామనుకోండి తొందరగా వెళ్తుంది. మనం మళ్ళీ మట్టి పాత్రలు కూడా ఇందులోనే మనం ఇప్పుడే కర్రీస్ వండుకున్న చేపల పులుసు కావచ్చు, ఎన్ని కర్రీస్ వండుకోవచ్చు అండి, చక్కగా ఉంటుంది. మట్టి పాత్రలోనే తినండి అని చెప్తున్నారు. మనం ఏంటంటే మెయింటెనెన్స్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, పగిలిపోతాయి మనము అని చెప్పేసి. కానీ మట్టి పాత్రల్లో మనకి ఈజీ అండి, తోముకోవడం కూడా చాలా ఈజీ. ఎలాంటి విమ్ కూడా లిక్విడ్ వాడాల్సిన అవసరం లేదు, ఈజీగా. మళ్ళీ వెనక రోజులకు వెళ్ళిపోతున్నామండి, అందుకు చేసుకున్నాను. ఇత్తడి గిన్నెలలో కూడా మంచిదండి, ఇత్తడి గిన్నెలు కూడా మ్యాక్సిమం మనం ఎప్పుడైనా ట్రై చేద్దాము, వీలైనంత వరకు వీలుంటే మాత్రం ట్రై చేయాలండి. ఇత్తడి గిన్నెల్లో ఈ మట్టి గిన్నెల్లో వాడదాము. ఇక మీదటనేనా అని మరగాలండి. ఇలా మరిగినప్పుడు మనం కట్ చేయాలి, స్టవ్ కట్ చేసుకుంటే అవి నీళ్ళు అనేవి ఇలా మరిగితే మట్టి వాసన, మనం ఆయిల్ వేసిన అంతా స్మెల్ అంతా పోతుందండి. చక్కగా మనకు రెడీ అండి. ఇప్పుడు మనం ఇందులో పెరుగు తోడు పెట్టుకోవడానికైనా ఇది మట్టి పాత్ర అనేది ఇప్పుడు మనకు యూస్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి. వాటరు ఇప్పుడు మనము ఈ వాటర్ని తీసేసేయాలండి. నిమ్మకాయ వేసుకున్నాను, ఆ స్మెల్ అండి అంత మట్టి స్మెల్ పోయి ఎంత మంచి స్మెల్ వస్తుందో. రెడీ అయిపోయిందండి మనకి, ఇప్పుడు వాడుకోవడానికి బౌల్ రెడీ అయిపోయిందండి. మరి మీరు ఎలా షాప్ నుండి కొనుక్కొచ్చిన మట్టి పాత్రలను మీరు ఎలా రెడీ చేసుకుంటారు అనేది మీరు మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందా మీకు? నా బౌల్స్ నచ్చాయా? మరి ఈ వీడియోలో ఇంతేనండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవండి. థ్యాంక్ యూ.